శౌర్య పాఠం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిర్మాత వచ్చి నక్కిన త్రినాథరావు. అంతకుముందు సినిమా చూపిస్తామా అలాంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి నక్కిన త్రినాథరావు నిర్మాతగా మారినటువంటి సినిమా ఇది. అంతకుముందు ఆయన వివాదాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే కదా. అంశు అన్ని సైజులు పెంచుకొనివి అని చెప్పేసి ఒక మహిళా సంఘం నుంచి కూడా ఒక తాకీదులు అందుకున్నటువంటి డైరెక్టరు. ఆయన నిర్మాతగా చేసిన సినిమా 2 గంటల 4 నిమిషాల నిండి ఉన్నటువంటి సినిమాకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. 25 ఏప్రిల్ 2025న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర చేసినటువంటి వసుధ అనే క్యారెక్టర్ చేసిన సుప్రియ నటనకి మనం జేజేయాలు చెప్పాల్సిందే. ఇంద్రరామ్ హీరోగా చేసినటువంటి సినిమాలో వేదాంతరామ్గా 2-3 పేర్లు పెట్టుకుంటాడు ఈ సినిమాలో. పాయల్ రాధాకృష్ణ అంజలిగా, తర్వాత మస్త్ అలీ బబ్లు కుమార్గా, రాజీవ్ కనకాల జమీందార్గా, సుప్రియ ఐసోలా ఈమె వసుధగా. ఈమె చేసిన పాత్ర రాజీవ్ కనకాల చెప్పినట్టుగా వాళ్ళ నాన్న పంప్ సైడ్ దగ్గర వేసుకున్నటువంటి ఒక లేడీ ద్వారా పుట్టినటువంటి పాత్ర. అంటే వరుసకు చెల్లెలు అవుతుంది, కానీ అక్రమ సంతానంగా అతను చెప్తాడు. సో అట్లా ఆ అమ్మాయి ఇప్పుడు ఈమె ఈ ఊరిని ఏలడము అతనికి ఇష్టం లేదు. సో అంజీ వల్గుమన్ జాక్ డాన్గా అతను ఇంపార్టెంట్ పాత్రను చేశాడు. ఎడ్వన్ స్టీవెన్సన్ శివేగా ఒక ఇంపార్టెంట్ పాత్రను చేశాడు. మాది మానేపల్లి తదితరులను యాక్ట్ చేసినటువంటి సినిమాకి నిఖిల్ గుల్లమారి ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ కాగా, నక్కిన త్రినాథరావు ఇందాక చెప్పినట్టుగా నిర్మాత కాగా, కార్తీక్ ఘట్టమనేని రైటరు సినిమాటోగ్రఫీ చేశాడు ఈ సినిమాకి. ఆ తర్వాత దౌజంద్ మ్యూజిక్ చేసినటువంటి సినిమాలో ఉత్తర పార్థసారథి ఎడిటరు, తర్వాత శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. సరే, ఈ ఇందాక చెప్పిన హిట్ సినిమాకిను దీనికి కూడా శ్రీ నాగేంద్ర తంగలే కావడము ఒక విశేషము. సో ఈ సినిమాకి వచ్చినటువంటి రెస్పాన్స్ సంగతి పక్కన పెడితే, అసలు ఈ సినిమాలో కథకు ముందు ప్రేరణగా తీసుకున్నటువంటి ఆ సంఘటనలు ఏంటో చెప్తే మనకు ఆశ్చర్యం కలగక మాలను. ఎందుకంటే ఒక పేపర్ కటింగ్ అంటే ఒక దగ్గర జరిగినటువంటి న్యూస్కు సంబంధించినటువంటి దీనికి రియాక్ట్ అయ్యి ఈ సినిమా నిర్మాత తీశాడు సినిమా. అది రియాక్ట్ ఏంటంటే, ఒక షార్ట్ ఫిలిం తీయడానికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాంక్ రాబరీ లాంటిది ప్లాన్ చేశారు అన్నటువంటి ఒక చిన్న అంశాన్ని తీసుకొని దాన్ని సినిమాగా సాగతీతగా చేసినటువంటి ప్రయత్నం ఇది. సో ప్రయత్నం బాగుందా లేదా అంటే, ప్రయత్నం వరకు బాగానే ఉంది సినిమా. సో శౌర్య పాఠం అనేటువంటి పేరు వింటేనే మనకేదో డబ్బింగ్ సినిమా సెన్స్ ముందు మనకు వస్తుంది, కానీ డైరెక్ట్ తెలుగు సినిమా ఇది, ఎటువంటి డబ్బింగ్ సినిమా కాదు. దీన్ని ఇందాకే చెప్పినట్టుగా మనకి ఇందులో మెయిన్ వసుధ క్యారెక్టర్ చేసినటువంటి సుప్రియ పర్ఫార్మెన్స్ మనకు హైలైట్గా ఉంటుంది. ఈ సినిమా విడుదల తేదీ 25 ఏప్రిల్ 2025. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా నిడివి 2 గంటల 4 నిమిషాలు. శౌర్య పాఠంలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, శౌర్య అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, పాఠం అనేది తెలుగులో ఉంటుంది. ఇక మల్టీప్లెక్స్లో దీని స్పెల్లింగ్ శౌర్య పాఠం అని పెట్టారు. నాకు నేను దీనికి థియేటర్కి వెళ్తేనే సత్వమాల్లోకి వెళ్తే ఆమె కరెక్షన్ చేస్తుంది, నాకు పాఠం కదండి పాతం అంటుంది. చూసేసరికి స్పెల్లింగ్ PATHAM పాతం అనే ఉంది. కాదమ్మా, ఇది పేరు శౌర్య పాఠం అని నేను చెప్పాల్సి వచ్చింది. సో అది పరిస్థితి. సో మల్టీప్లెక్స్లో వాళ్ళకి ఆడుతున్న సినిమాలు కూడా తెలియవు వాళ్ళకి. ఆ సినిమా ఏం ఆడుతుంటే కూడా కొత్త సినిమాలు లేవని కూడా చెప్తారు షో ఆడుతుంటే కూడా. సో అట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోగా చేసినటువంటి ఈ అబ్బాయి, ఇప్పుడు కొత్త అబ్బాయి ఎవరైతే చేశాడో అతను షార్ట్ ఫిలిం తీయడానికి ఈ ఊరికి వచ్చి దొంగతనం ఏ రకంగా చేశాడన్నది ఈ సినిమా కథ. సో అది ఎంతవరకు బాగా చేశాడా అంటే, అసలు తీసుకున్న అంశము అంటే నిజంగా జరిగింది, ఇది జరుగుతుందా లేదా అనడానికి అవకాశం లేకుండా జరిగిన కథ ఇది. సో జరిగిన కథ కాబట్టి జరుగుతుందా లేదా అనేటువంటి డౌటుకు ఇది లేదు. ఇంద్రరామ్ ఈ సినిమాలో హీరోగా చేశాడు. పాయల్ రాధాకృష్ణ బ్యాంకులో పనిచేస్తుంటే ఆమెను కూడా ఇతను పార్ట్నర్స్ అవ్వడు, మస్త్ అలీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి దొంగతనం ప్లాన్ చేసుకున్నప్పుడు కింద నుంచి అండర్ పాత్ ఉన్నది. ఇందులో బొమ్మలతో చూపించే విధానం బాగుంది. కింద నుంచి అండర్ పాత్ దొవ్వి లోపలికి వెళ్ళిపోయి ఆ బ్యాంకు దోచేయాలన్నది వీళ్ళు. ధనపాల్ గ్రామీణ బ్యాంక్ అనేది బ్యాంక్ పేరు. అయితే ఆ ఊర్లో అందరూ దానికి పార్ట్నర్స్ అనేది చూపిస్తారు మనకు. అండర్ గ్రౌండ్లో వెళ్తే వాళ్ళకు శ్మశానం కలేబరాలు తగులుతాయి, అది ఇంటర్వెల్ పార్ట్ మనకి. సో అక్కడ ఏంటంటే, ఈ అమ్మాయి ఇప్పుడు సర్పంచ్ దుష్టురాలని ఆమె అటువంటి ప్లాన్ చేస్తుందని కూల్ విలన్ని పండించింది సుప్రియ. అద్భుతంగా యాక్ట్ చేసింది ఐసోలా సుప్రియ వసుధ పాత్రలో, చాలా అద్భుతం. అసలు ఆమె నటనకే మనం ఈ సినిమాకి టికెట్కి పెట్టిన డబ్బులు పెట్టేయచ్చు, అంత అద్భుతంగా చేసింది ఆమె. హ్యాట్స్ ఆఫ్ టు హర్. కొత్త నటైనా చాలా బాగా చేసింది. మనకు ఆ మధ్య కొన్ని సినిమాల్లో కనబడింది ఈమె.
చౌర్యపాటంలో ఆమె మాత్రం లైఫ్. అట్లాగే రాజీవ్ కనకాల కూడా ఉన్నంతలో మంచి క్యారెక్టర్ చేశాడు ఈ సినిమాలో. అభిరామ్ కూడా ఉన్నంతలో పర్వాలేదు, కొత్త హీరో అయినా బాగానే చేశాడు. సో మొత్తానికి నిఖిల్ గొల్లమారి సక్సెస్ ఎక్కడయ్యాడంటే ఈ వసుధ క్యారెక్టర్ తీసుకునే దగ్గర సక్సెస్ అయ్యాడు. సర్పంచ్ వసుధ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు. సెకండ్ హాఫ్లో ఈ అమ్మాయి ఊర్లో ఇప్పుడు కొంచెం పోలికలు కనబడతాయి. మన కాలో కూడా లాస్ట్లో ఒక లేడీ విలన్గా ఉండడం, ఆ తర్వాత లేడీకి సంబంధించినటువంటి దీన్ని ఇతను ఛేదించడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఇందులో కూడా చౌర్యపాటంలో కూడా అదే విధంగా లేడీ వసుధ సెంట్రల్ క్యారెక్టర్ ఆమె మీద ఉంటే ఒక పోలీస్ అతను ఉంటాడు. వీళ్ళందరూ తవ్వుతారు, అండర్ గ్రౌండ్ తవ్వుతుంటారు, నీ వేటలో తవ్వినట్టు, చిరంజీవి తవ్వినట్టుగా. సో అండర్ గ్రౌండ్ తవ్విన తర్వాత బ్యాంకులకు ఏ రకం చేస్తే బ్యాంకులో ఉద్యోగి కూడా ఇతనికి సహకరించడం అనేది అతిశయోక్తిగా అనిపించినా కానీ జరిగినటువంటి నిజము. సో మొత్తానికి ఏంటంటే చౌర్యపాటంలో మనకు చూపించినటువంటి థ్రిల్లింగ్ అంశాలు ఏంటి అంటే ఏ రకంగా దొంగతనం చేస్తారనే దాన్ని. సో ఇవన్నీ మనకు చౌర్య పాఠం చెప్తూనే ఉన్నాడు. పాఠం అంటే దొంగతనం నేర్పించడం లాంటివి అన్నమాట. సో ఇవి ఎట్లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు కాకపోయినా ఎంటర్టైన్మెంట్ పరంగా హిట్ ది థర్డ్ కేస్ అంత హింస లేకపోయినా చౌర్య పాఠంలో కొద్దో గొప్ప ఏదో కొంత ఆసక్తి కలిగించే అంశాలు మాత్రం ఉన్నాయి. సో పాయల్ రాధాకృష్ణ కూడా ఉన్నంతలో బాగా రాణించింది. ఇంద్రరామ్ బాగా చేశాడు, మస్తాలి ఎప్పట్లానే రాణించాడు, రాజీవ్ కనకాల బాగా చేశాడు, అంజీ బాగా చేశాడు, అట్లాగే సుప్రియ అదరగొట్టేసింది, ఎడ్వర్డ్ బాగా చేశాడు, మాది మానేపల్లి వీళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా చేయడంతో చివరికి ఊరందరూ కలిసి ఉన్నారని చెప్పే థ్రిల్ అనే అంశం. లాస్ట్కి వీళ్ళు ఏ రకంగా తప్పించుకున్నారు, ఏ రకంగా వీళ్ళు చౌర్యపాటంలోకి పోయిన తర్వాత షార్ట్ ఫిలిం నుంచి ఏ రకంగా బయటకు తీసి మొత్తానికి సమాజానికి ఊరి గురించి ఏ రకంగా చెప్పి ఆ సర్పంచ్కి శిక్ష ఏ రకంగా పడేలాగా చేశారు అనేది కథ అన్నమాట. సో మొత్తానికి ఆ అక్రమమైనటువంటి పనులు చేసినటువంటి ఏ రకంగా దొరికింది, ఆమెకి ఏ రకంగా శిక్ష పడేలాగా హీరో చేశాడు, షార్ట్ ఫిలిం నేపథ్యంలో ఏ రకంగా వెళ్ళి అందరి దగ్గర సేకరించారు, మిస్ అయినటువంటి వ్యక్తులు ఏమయ్యారు, కింద ఒక లేడీ తల్లి అడుగుతుందనమాట తన కొడుకు ఏడుగుపోయాడని చెప్పి. ఆ కొడుకు చచ్చిపోవడం వీళ్ళు చూస్తారు. నేనే నీ కొడుకుని అనుకోమని చెప్పి కొన్ని సీన్లు కొన్ని బాగా ఆకట్టుకుంటాయి, అభిరామ్ చెప్పేటివి, ఇంద్రరామ్ చెప్పేటివి. సో మొత్తానికి అట్లా సినిమాని నిఖిల్ గొల్లెమారి కొత్త రకంగా తీసే ప్రయత్నం చేశాడు. చౌర్యపాఠం పేరు దగ్గర నుంచే నూతనంగా ఉన్నటువంటిది పబ్లిసిటీ సరిగ్గా చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. ఒక టైటిల్ ఒకటే, ఈ చౌర్యపాఠం డిజైన్ ఒకటి, లోగో ఒకటి బాగా ఆకట్టుకునే విధంగా చేశారు. సో మిగతా ఆర్టిస్టులు అందరూ పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న ఆర్టిస్టులు తోటి నాకొచ్చాడు. అందులో బాగా పాపులర్ ఆర్టిస్ట్ అంటే మస్తాలీను రాజీవ్ కనకాల ఇద్దరే. ఈ వసుధ కూడా పెద్దగా, ఆమె సుప్రియ కూడా తెలిసినా ఆమెకు పెద్దగా కాదు. కాబట్టి అందరు కొత్త ఆర్టిస్టులతోటే ఉన్నంతలో బాగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు నిర్మాత నక్కిన త్రినాథరావుని అభినందించాలి. ఈ సబ్జెక్ట్ని ఇంత ఒక చిన్న మామూలు సబ్జెక్ట్, ఒక చిన్న పేపర్ కటింగ్ తోటి సినిమా చేయడం అనేటువంటి అంశము. సో ట్రై చేశారు, ఉన్నంతలో సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి చౌర్యపాఠం. ఈ చౌర్యపాఠంకి నేను ఇస్తున్నటువంటి రివ్యూ రేటింగ్ వచ్చేసి 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.